శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భారీగా తరలి వస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పర్యాటకులు వెళ్తుండటంతో భారీగా రద్దీ ఏర్పడింది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డ్యామ్, వ్యూ పాయింట్, లింగాలగట్టు, పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ ఉంది. ఘాట్ రోడ్ లో వాహనాలు నిలపడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువన ఉన్న జూరాల, ఆల్మట్టి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద పోటెత్తుతోంది. డ్యామ్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లో 4,54,710 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉంది. 5,26,501 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల నీటి మట్టం నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 204 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు భక్తులు, పర్యాటకులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు సైతం ట్రాఫిక్ ను నిలువరించలేని పరిస్థితి నెలకొంది. అధికారుల సమన్వయ లోపం కారణంగానే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారని తెలిసిన పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, డ్యామ్ అధికారులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. గత 2 రోజులుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని జనం అంటున్నారు. ఇక అక్కడి పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు అదేవిధంగా పర్యాటకులు పోటెత్తడంతో మొత్తం ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే శ్రీశైలం గేట్లు 10 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తుండడంతో ఆ పర్యాటకులు చూడ్డానికి విపరీతంగా వస్తున్న సందర్భంలో ట్రాఫిక్ దాదాపు 10 కిలోమీటర్ల మేరే జామ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుండి ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అవుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందనేది వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయము హైదరాబాద్ నుండి 5 గంటలకు, తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరలేదంటే కేవలం 5 గంటల సమయం పట్టే సందర్భం ఉన్న 4-5 గంటలు ఎక్స్ట్రా తీసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ట్రాఫిక్ అనేది వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. నల్లమల్ల ఫారెస్ట్ లో ఏదైతే దట్టమైన అడవులు ఉంటాయో వాటిని ఆనందించడానికి వస్తున్నటువంటి భక్తులకి ఆ ట్రాఫిక్ జామ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉన్నప్పటికీ గత 2 రోజుల నుండి ట్రాఫిక్ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్న సందర్భంలో వాటిని నిలువరించడంలో పూర్తిగా అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందనేది భక్తులు అదేవిధంగా పర్యాటకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీశైలం డ్యాము అంటేనే ఆదివారం, శనివారం కావడము, అదేవిధంగా రేపు సోమవారం ఉండడంతో భక్తులు అదేవిధంగా పర్యాటకులు శ్రీశైలం మల్లన్నని, బ్రహ్మరామని దర్శించుకొని అనంతరం ఆ డ్యామ్ గేట్లు ఎత్తిన సందర్భంగా వాటిని చూడడానికి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. అలాంటి సందర్భంలో ట్రాఫిక్ ని జామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేవాదాయ ధర్మాదాయ శాఖకి, అదేవిధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, డ్యామ్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉన్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనే ట్రాఫిక్ పెరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అదేవిధంగా వృద్ధులు, పిల్లలు కారులోన, వాహనాల్లో వస్తున్న సందర్భంలో శ్రీశైలం అంటేనే పర్యాటకానికి, అంటే ప్రకృతి అందాలకు, అలాగే ఆధ్యాత్మిక పరంగా దేవాలయం కూడా అన్ని ఉంటాయి. పర్యాటకులు కూడా అక్కడికి వస్తున్న సందర్భంలో నిన్నటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ జామ్ సమస్య వస్తోంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికైనా ఏమైనా అవకాశం ఉందా ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి?
అయితే ట్రాఫిక్ క్లియర్ అవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. కేవలం 10-15 మంది పోలీసులను మాత్రమే అక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ట్రాఫిక్ నియంత్రించడంలో మాత్రం 10-15 మంది కష్టం అవుతుందనేది స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెబుతుంది. మెనూను పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పోలీసులు తక్కువ శాతం ఉండడంతో ట్రాఫిక్ నిలవరించలేని పరిస్థితి ఉంది. ఆ శ్రీశైలం పుణ్యక్షేత్రం అంటేనే అష్ట పీఠాల్లో ఒకటి, అదేవిధంగా జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి బ్రహ్మరామ మల్లికార్జున దర్శించుకునేందుకు వస్తారు. రాష్ట్రంలోనే రెండవ పెద్ద క్షేత్రమైనటువంటి శ్రీశైలం తిరుపతి అయిన తర్వాత ఆ శ్రీశైలంకే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో భక్తులు అదేవిధంగా పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఆదివారం శనివారం ఉండడం, అందులో శ్రీశైలం గేట్లు ఎత్తడం కూడా భక్తులు పర్యాటకులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా గేట్లు ఎత్తిన సందర్భంలో భక్తులు పెరుగుతారనేది తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం సమన్వయ లోపమే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 10 కిలోమీటర్ల మేరే ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాల్లో ఉన్నటువంటి వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ జామ్ను నిలువరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ నిలువరించకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రతి సంవత్సరం కూడా ఆ ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎందుకు ముందు చూపు లేకుండా చూస్తున్నారనేది భక్తులు అదేవిధంగా పర్యాటకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి ఇప్పటి వరకు గత 2 రోజుల నుండి ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీశైలం అంటేనే డ్యామ్ చూడడానికి, అదేవిధంగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారుల దర్శనం కోసం వస్తుంటారు. ఇకనైనా ట్రాఫిక్ నిలువరించి తమకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని భక్తులు పర్యాటకులు శ్రీశైలంలో కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.